అమ్మ ఇలా రామ్మ, పాప ఇలా రామ్మ. హ్యాపీ సార్. ఓకే ఓకే. ట్రైలర్ చాలా బాగుంది సార్. సార్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. కాతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచి బాగా అనిపించిందా సార్? చాలా బాగా అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీది యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్షన్ హీరో అవుదామని అనుకున్నాను. ప్లానింగ్ ఏమైనా ఉందా? యాక్షన్ ఎట్లా సార్? కంపల్సరీ సార్, యాక్షన్ హీరో అవుదామనే ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే, ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్, అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా అచ్చా. కరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఓకే. సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్ ఉంది. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్, కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్ ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతున్న ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. రుక్సానా గారు ఇందాకేదో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు ఏంటి? ఏం లేదు, ట్రైలర్ కదా చాలా బాగా ఉంది అందుకే. మీరు చెప్పేదానికి ఉన్న ఇందాక దానికి డిఫరెన్స్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ. ఓకే, ది బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, అంటే మీ కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టరు ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది? అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ, నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి, అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అన్ని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన శత్రువులా చూస్తూ ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి ఎక్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. అంటే ఏ లవ్ స్టోరీ అయినా ఆ లవ్ స్టోరీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే మనకి లవ్ స్టోరీస్లో, ఈ లవ్ స్టోరీలో డైలాగులు కూడా అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది అని ట్రైలర్లో చూసినంత వరకు. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మాకు ట్రైలర్లోనే చాలా అది ఒక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్, ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాశాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది. ఆ రెండు కలిపి ప్రయత్నించాడు, అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. కా తర్వాత రిలీజ్ అవటం దిల్రుబాకి ఎంతవరకు ప్లస్ అనుకుంటున్నారు? తెలియదు సార్, ఎంతవరకు ప్లస్ అవుతుందేమో నాకు తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్లో చేరిన ఒక సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెరగటం అనేది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా. అది దిల్రుబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది అనుకో?
ఏమో నాకు అది నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టిందని అది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యున్గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాం. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే, సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగేది ఉంటుంది, దానికి ఏదైనా ఇన్స్పిరేషనా? శివ లాంటిది ఏదైనా తీసుకున్నారా అట్లాంటిది ఏమన్నా? అది అలా ఏం లేదు సార్. క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్కి తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద ఏం లేదు. సో ఒక డైలాగ్లో ఏంది రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు. అది మీ పర్సనల్గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం కాలేదు సార్. రియలైజ్ అయిన వ్యక్తి హీరో డైలాగ్ అసలు హీరో అని చెప్తారు కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతలని క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అవుతుందా అని? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి ఫీలింగే వస్తుంది సార్. అంటే ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నారు? నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అని సెకండరీ థింగ్ కాదు సార్. కాదు, ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అదేం లేదు సార్. అది హీరో అన్నది ఏం లేదు, ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది అది. కిరణ్ గారు సార్ మూర్తి గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి సార్ థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. చాలా పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నేను ట్రైలర్ కట్ అవగానే ఫస్ట్ మా టీంని ఉన్న కొద్ది పరిచయాలలో మీరు అంటే యాక్షన్ అన్నది నేను కంగారు పడుతున్న మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇదని ఐఎమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు యాక్షన్. పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. పైగా ఇప్పటివరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్, థ్యాంక్ యూ. సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ బాయ్ కిందికి వెళ్ళిపోయి బాగున్నారు.